హలో పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము అక్షరము వా. వా వా వర్షం. వా వా వర్షం. వర్షం అంటే ఆకాశంలో మేఘాల నుండి నీటి బిందువులు పడడం. వర్షం చెట్లు మరియు పంటలు పెరగడానికి అవసరమైన నీరుని అందిస్తుంది. వా వా వంకాయ. వా వా వంకాయ. వంకాయ ఒక కూరగాయ. ఇది ఊదరంగులో ఉంటుంది. వంకాయ వంటల్లో ఉపయోగిస్తారు మరియు ఇది చాలా ఆరోగ్యకరమైనది. వా వా వంతెన. వా వా వంతెన. వంతెన అంటే నది, కాలువ, రహదారి లేదా లోతైన ప్రాంతం మీదుగా వెళ్ళడానికి నిర్మించే ఒక మార్గం. వా వా వడ. వా వా వడ. వడ ప్రసిద్ధమైన దక్షిణ భారత వంటకం. వడ బయట నుంచి కరకరలాడుతూ ఉంటుంది, ఇంకా లోపల నుంచి మృదువుగా ఉంటుంది. మాతో పాటు నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఏ అక్షరమో చెప్పండి. వా. నాతో పాటు మళ్ళీ చెప్పండి. వా వా.